నమస్తే PM7 వార్తలకు స్వాగతం. భారత్ పాక్ ఉద్రిక్తతల్లో జోక్యం చేసుకోం అని చెప్పిన ట్రంప్ ఆపరేషన్ సింధూర్ తర్వాత హడావిడిగా ఎందుకు సీన్ లోకి వచ్చాడు? ప్రబల్భాలు పలికిన పాక్ ఎలా కాలబేరానికి వచ్చింది? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోడీ విశ్వరూపం చూసి పాక్ తో పాటు దానికి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న దేశాలు కంగుతిన్నాయా? PM7 అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మే 10న సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్న ప్రకటన వెలువడిన మరుక్షణమే పాకిస్తాన్ తన అసలు స్వరూపం చూపింది. జమ్మూ కాశ్మీర్, గుజరాత్ లోని భూజ్ ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల డ్రోన్లు, క్షిపణులతో దుస్సాహసానికి ఒడిగట్టింది. అయితే అప్రమత్తమైన భారత సైన్యం వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. రజౌరీలో స్వల్ప నష్టం వాటిల్లిన భారత జవాన్ల ధీటైన ప్రతిస్పందనతో అర్ధరాత్రికి కాల్పులు సద్దుమణిగాయి. ఈ అనూహ్య పరిణామాల మధ్య పాకిస్తాన్ సైనిక వ్యవస్థలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కానీ మే 11 నాటికి పరిస్థితి ప్రశాంతంగా కనిపించింది. మే 12న భారత్ పాకిస్తాన్ DGMOల సమావేశం జరగనుండటంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ హఠాత్తు పరిణామాలపై ప్రజల్లో, రక్షణ రంగం, విదేశీ వ్యవహారాల నిపుణుల్లో అనేక ప్రశ్నలు మెదిలాయి. పాకిస్తాన్ అంత త్వరగా ఎలా లొంగిపోయింది? భారత్ ఎటువంటి షరతులు లేకుండా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది? ట్రంప్ సడన్ గా ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్నలకు జవాబులైతే ఖచ్చితంగా ఉన్నాయి. పాకిస్తాన్ లొంగిపోవడానికి అసలు కారణం మే 10న కేవలం 90 నిమిషాల్లో భారత వైమానిక దళం చేసిన మెరుపుదాడులే. భారత్ ఏకంగా 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై నేలమట్టం చేసింది. ఈ దాడిలో భారత్ తన స్వదేశీ అస్త్రమైన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించింది. ఇది బ్రహ్మాస్త్రంలాగా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. రహీం యార్ ఖాన్, రావల్పిండిలోని నూర్ ఖాన్, జాంగ్లోని రఫీకుల్ బేస్, షకోట్, చక్వాల్లోని మురిద్ బేస్లతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని స్కార్దు, జకోబాబాద్ లోని 3 కీలకమైన ఎయిర్ బేస్లను బ్రహ్మోస్ క్షిపణులు ధ్వంసం చేశాయి. లేహ్ లడాక్ ప్రాంతానికి పాక్ కీలక స్కార్దు స్థావరం నియంత్రణ రేఖకు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉండటం పాకిస్తాన్ కు తీవ్రమైన హెచ్చరికను పంపింది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అమెరికా పాకిస్తాన్ కు ఇచ్చిన అత్యాధునిక F-16 యుద్ధ విమానాలు ఉంచిన సర్గోదా వైమానిక స్థావరం కూడా భారత్ దాడుల దాటికి నేలకూలింది. అంతేకాదు, సర్గోదా సమీపంలోని కార్ని పర్వతాలలో పాకిస్తాన్ రహస్యంగా నిర్మించిన సొరంగాలలో అక్కడ దాచిన అణ్వాయుధాలపై కూడా భారత్ దృష్టి సారించింది. మధ్యాహ్నం వరకు కొనసాగిన దాడుల అనంతరం పాకిస్తాన్ తమ వద్ద ఉన్న ఆయుధాలు నిండుకున్నాయని, కేవలం అణ్వాయుధాలు మాత్రమే మిగిలాయని అమెరికాకు సంకేతాలు పంపింది. కానీ భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సర్గోదా సమీపంలోని కార్ని పర్వతాలపై బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా 6 సొరంగాల ప్రవేశ ద్వారాల వద్ద జరిగిన పేలుళ్ల వల్ల లోపల ఉన్న అణ్వాయుధాలు వేడికి ధ్వంసమై ఉండవచ్చని నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఈ దాడుల కారణంగా 4.0 తీవ్రతతో భూకంపం సంభవించవచ్చని వార్తలు రావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అంతకు ముందు చెగాయ్ హిల్స్ ప్రాంతంలో కూడా ఇదే తీవ్రతతో భూకంపం రావడం అనుమానాలకు తావిచ్చింది. భారతదేశం చెగాయ్ హిల్స్ పై దాడి చేయడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అణ్వాయుధ యుద్ధం తప్పదనే భయం ఒకవైపు, తమ ఆయుధాలు ఇలా పేలిపోతుంటే ప్రపంచవ్యాప్తంగా తమ ఆయుధ మార్కెట్ పడిపోతుందనే ఆందోళన మరోవైపు అమెరికాను కలవరానికి గురిచేసింది. దీంతో హుటాహుటిన అమెరికా రంగంలోకి దిగి కాల్పులను ఆపడానికి ప్రయత్నించింది. అదే సమయంలో భారత్ బెలూచిస్తాన్లోని భలోరి వైమానిక స్థావరంపై కూడా క్షిపణి దాడి చేసింది. ఈ దాడుల్లో భారతీయ యుద్ధ విమానాలు పాల్గొనలేదు. కేవలం అత్యంత ఖచ్చితత్వంలో క్షిపణులు లక్ష్యాలను ఛేదించాయి. ఈ దాడిలో పాకిస్తాన్ కు చెందిన 52 మంది ఉన్నత స్థాయి సైనిక, వైమానిక దళ అధికారులు మరణించినట్లు పాకిస్తాన్ స్వయంగా అంగీకరించింది. అంతేకాకుండా పాకిస్తాన్ యొక్క ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేసే అమెరికన్ ఏవాక్స్ విమానాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నాయి. మొత్తం మీద అమెరికన్ ఆయుధాల విశ్వసనీయ ప్రశ్నార్థకమైంది. భారతదేశం ఎవరి సహాయం లేకుండా కేవలం తన సొంత శక్తితో ఈ దాడులను విజయవంతంగా నిర్వహించడం ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. దీంతో అమెరికా బెంబేలు పడింది. తన ఆయుధ మార్కెట్ ను కాపాడుకోవడానికి అణ్వాయుధ యుద్ధాన్ని నివారించడం అనే నెపంతో సీన్ లోకి ఎంటర్ అయింది. సర్గోదా, కర్నీ హిల్స్ పై భారత్ చేసిన దాడులు అణ్వాయుధ ముప్పును తాము ఏమాత్రం లెక్క చేయమని పాకిస్తాన్ కు, అమెరికాకు భారత్ స్పష్టంగా తెలియజేసింది. దీని ఫలితంగానే అమెరికా తొందరగా ఈ చర్చల కోసం భారత్ పై ఒత్తిడి తెచ్చి ఉండవచ్చు. అయితే అమెరికా నేరుగా సంప్రదించక ముందే పాకిస్తాన్ DGMO భారత్ తో మాట్లాడారు. ఆ తర్వాత
భారత్ కూడా చర్చలకు సిద్ధమైంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తం మీద దేశంలో కొంత నిరాశ నెలకొంది. పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పిందని చాలా మంది భారతీయులు భావించారు. కానీ హఠాత్తుగా కాల్పుల విరమణకు అంగీకరించడం, మే 12న డీజీఎంఓ స్థాయి చర్చలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. అమెరికా అధ్యక్షుడు చేస్తున్న బాధ్యతారహితమైన ట్వీట్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని, దీనికి భారత్, పాకిస్తాన్ రెండూ అంగీకరించాలని ఆయన ప్రకటించడం విడ్డూరంగా ఉంది. భారత్ 1971 సిమ్లా ఒప్పందం నుండి స్పష్టంగా చెబుతోంది, భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక వ్యవహారాల్లో మూడవ వ్యక్తికి స్థానమే లేదని. కాశ్మీర్ సమస్యను ఇరు దేశాలు మాత్రమే కూర్చొని పరిష్కరించుకుంటాయని భారత్ అనేక సార్లు స్పష్టం చేసింది. 1994లో భారత పార్లమెంట్ ఆమోదించిన తీర్మానం ప్రకారం పాక్ ఆక్రమిత భూభాగాలను తిరిగి తీసుకోవడమే తక్షణ కర్తవ్యం. 1971 నుండి 1994 వరకు భారత్ అనుసరించిన విధానానికి ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. అమెరికా హడావిడిపై భారత్ ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే గత 30 నుండి 40 సంవత్సరాలుగా, ముఖ్యంగా 2014 నుండి కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఒంటరిగా చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్లా అవుతాయి. కాశ్మీర్ యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఏకైక శక్తి భారతదేశమేనని స్పష్టం చేస్తూ మూడవ శక్తి లేదా మధ్యవర్తి ప్రమేయాన్ని తిరస్కరించవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో ఎలాంటి అనుమాన అపోహలకు తావు లేకుండా ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పష్టమైన ప్రకటన చేయాలి. సమయం దొరికితే చాలు కుట్రలు, కుయుక్తులకు పాల్పడే పాకిస్తాన్ కు గట్టి శాస్తి జరగాలి. ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారత్ పై జరిగే ఉగ్రదాడులకు ప్రపంచ దేశాలు ఒకే వేదికపైకి వచ్చి పాకిస్తాన్ లాంటి దేశాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ఇదే సరైన సమయం. ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ కూల్చిన ఘటనను అమెరికా మరవడం హాస్యాస్పదం. ప్రపంచ దేశాలకు భారత్ విశ్వరూపాన్ని చూపిన ప్రధాని మోడీకి జయం, భారత మాతకి జయం, భారత జాతికి జయం. జై హో భారత్.